వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 2023 వార్షిక నివేదికను వరంగల్ సిపి అంబర్ కిషోర్జా విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 7.71% నేరాలు పెరిగాయన్నారు. 2023లో 44 హత్యలు, 184 రేప్ కేసులు, 1705 మహిళలకు సంబంధించిన కేసులు, 5 కేసులో 3 పీడీఎస్ కేసులో అక్రమ రవాణా కేసులతో మొత్తం 18 మంది పీడీయాక్ట్ నమోదు చేయడం జరిగిందని, 9 మందికి జీవిత ఖైదు, ఇద్దరికి 10 సంవత్సరాలకు పైగా శిక్షలు అమలయ్యాయని, 14,845 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందని, 2008 యొక్క షీ టీమ్ కేసులు నమోదు చేయడం జరిగిందని అంబర్ కిషోర్జా తెలిపారు. అంతేకాకుండా ఈసారి అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని, ఈ ఎన్నికల్లో 26 కేసుల్లో 6,15,54,849 రూపాయలు పట్టుకోవడం జరిగిందని, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నామని అంబర్ కిషోర్జా తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్లో మీ అందరికీ పిలవడం జరిగింది. మీరు అందరు వచ్చారు. థ్యాంక్ యూ టు ఆల్. మనము ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఏ విధంగా మనం పని చేశాము, ఎక్కడ క్రైమ్ పెరిగింది, ఎక్కడ మా ఫోకస్ ఎక్కువ కావాలి అన్ని విషయం మీద మనము ఆలోచన చేసుకోవడానికి ఈ ఒక సంవత్సరం పనికి సొంత సెల్ఫ్ అప్రైజల్ అలాగా ఉంది. సో వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఈ సంవత్సరం 2023లో లాస్ట్ ఇయర్ నుంచి 7.71% ఓవరాల్ క్రైమ్ పెరిగింది. అది చాలా న్యాచురల్ ఉంది. ఎందుకు మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ప్రజలకు కూడా బాగా అవగాహన వచ్చింది ఏ విధంగా చట్టం వాళ్ళకి ఉన్న రైట్స్కి వాడుకోవాలి. సో ఈ 7.71% ఉంది. మీ దృష్టిలో కూడా ఏం విషయం వచ్చినా త్వరగా నా దగ్గర తీసుకురండి. మా సిబ్బంది, మా ఆఫీసర్స్, ఫెలో ఆఫీసర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అందరు రెగ్యులర్గా పోలీస్ స్టేషన్స్ విజిట్ చేస్తున్నారు. ఎస్హెచ్ఓస్ రెగ్యులర్గా ఫీల్డ్లో తిరుగుతున్నారు. ఇక్కడ కూడా మీకు ఏం విషయం ఉంటే మా దగ్గర రండి. మేము చట్టం పరంగా మీకు తప్పకుండా సహాయం చేస్తాము. థ్యాంక్ యూ.